సూర్యోదయం. ఓ పేద ముసలి ఆవిడ చేతిలో చిన్న సంచి, ఎదురుగా బస్సు కోసం ఎదురు చూస్తోంది. తన మనవడు స్కూల్ నుంచి 6 నుండి 7 ఏళ్ల వయసు ఆమె దగ్గరికి వచ్చి అడుగుతాడు. చిన్నవాడు, నానమ్మ నీవెక్కడికి వెళ్తావ్? బస్టాండ్లో కొడుకు కోడలు వదిలేసి వెళ్తారు. ఆవిడ తన కొడుకు చిన్నప్పుడే కడుపున పిండి పంచిన సన్నివేశాలు, కష్టాల్లోనూ కాలేదన్న బడికి పంపిన క్షణాలు, మొదటి జీతం తీసుకొని తల్లి పాదాలపై పెట్టిన క్షణం. ఇవన్నీ తీపి గుర్తులు గుర్తుకొస్తాయి. కొడుకు కోడలే బస్టాండ్ వదిలేశారని తెలిస్తే మనవడు బాధపడతాడు అని తెలిసి ఆ విషయానికి చెప్పదు. ఒక్కసారి ఫోన్ చేసి నా కొడుకుకి అడుగుతాను ఇంటికి రానా అని అనుకుంటుంది. అప్పుడే తన కొడుకు ఫోన్ చేస్తాడు. ఆమె బస్సు ఎక్కుతుందనుకుంటే ఫోన్ వస్తుంది. డైలాగ్ ఫోన్లో, అమ్మా ఇప్పుడు రావద్దు, పిల్లలకి అసౌకర్యం అవుతుంది, తర్వాత చూసుకుందాం. ఆమె ముఖం ఒక్కసారిగా ముసురుతుంది. తడి కళ్లతో ఫోన్ను చూస్తూ నిలబడిపోతుంది. మనవడు నాన్నమ్మ చేతిని పట్టుకుని చెబుతాడు. నన్ను నీవే నానమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి రా అని అడిగాడు. మన ఇంటికేరా. ఆవిడ కళ్లలో ఆశ వెలుగుతుంది. చిన్నారి చేతిని పట్టుకుని ఆమె నవ్వుతుంది. వీడియో చివర్లో, తల్లిని చూసుకోలేకపోతే మనం ఎదిగిన ఊసరవెల్లి కంటే తక్కువే. వాళ్ల కోసం లేదు కాదు, మన కోసం వాళ్ళు ఉన్నారు. అప్పుడు మనోడు ఒకసారి ఆలోచించి భోజనం చేస్తుండగా తల్లిదండ్రులు ఒక మాట చిన్నబాబు అడుగుతారు, నువ్వు పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు అని అడిగారు. అబ్బాయి చెప్పిన సమాధానం విని షాక్ అవుతారు. ఆ అబ్బాయి ఏమి చెప్పాడంటే, నేను పెద్దగా అయిన తర్వాత మీరు నానమ్మను బస్టాండ్లో వదిలేశారే, నేను కూడా మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత నేను కూడా మిమ్మల్ని అలాగే బస్టాండ్లో వదిలేస్తాను అని చెప్పాడు. ఆ సమాధానం విన్న తర్వాత షాక్ అవుతారు. తొందరగా వెళ్లి మా అమ్మని తీసుకొని రావాలి, లేకపోతే మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది అని ఆలోచించి ఆమెను సంతోషంగా ఇంటికి తీసుకుని వస్తారు. ఆమె సంతోషంగా బాధపెట్టకుండా చూసుకుంటారు. మనం తిరిగి మన పేరెంట్స్ కి ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో.